హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ కడనాథ్ శంకర్. మనము ఏదైనా లోన్ అప్లికేషన్ కోసం బ్యాంకుకి వెళ్తామండి. పబ్లిక్ బ్యాంక్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి. సో వాడు మనకు చెప్పే విషయం ఏంటంటే, లోన్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు, సార్ క్రెడిట్ స్కోర్ కొంచెం తక్కువ ఉంది, మీరు అనుకున్న స్థాయిలో లోన్ మీకు రాదు, కొంచెం తక్కువ వస్తుంది అంటాడు. సరే ఎంతో కొంత వస్తుందిలే అని చెప్పి సర్దుకుపోయే వాళ్ళు ఉంటే, కొంతమందికి సార్ క్రెడిట్ స్కోరే లేదు సార్, ఈ క్రెడిట్ స్కోర్కి లోన్ ఎలిజిబిలిటీ లేదు సార్ అని చెప్పి తిరిగి పంపించేస్తారనమాట. సరే ఏం చేస్తాం, చాలామంది ఆన్లైన్ అప్లికేషన్లో సరే తక్కువ క్రెడిట్ స్కోర్కి ఆన్లైన్లో లోన్ ఇస్తాడు కదా అని చెప్పి అప్లై చేసి అధిక వడ్డీని చెల్లించి తక్కువ కాలానికి లోన్ని తీసేసుకొని టార్చర్ని అనుభవిస్తామన్నమాట. ఒక్క విషయం కామన్ ఏంటంటే, మనం బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేసినా ఆన్లైన్లో లోన్ తీసుకోవాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం క్రెడిట్ స్కోర్. సో ఇటువంటి క్రెడిట్ స్కోర్ మీద ఈరోజు ఆర్బీఐ 2025 సంవత్సరానికి గాను కొత్త నియమ నిబంధనలను తిరగరాశారనమాట. సో ఇది ఎంతవరకు ఇంపార్టెంట్, ఎంతవరకు మనకి యూస్ఫుల్గా ఉంటుందన్న విషయాన్ని చాలా వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. దయచేసి ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే ఒక 10 మందికి షేర్ చేయండి. మనం ఇట్లాంటి ఎన్నో యూస్ఫుల్ అయిన వీడియోస్ని రెగ్యులర్గా మన ఛానల్లో చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో. సరే, ఇకపోతే ఈ ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నియమం ఏంటి అని చెప్పి చూస్తే, మనం లోన్ అనేది తీసుకుంటాం కదండి, మనం బ్యాంకులో తీసుకున్నా సరే లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్లో తీసుకున్నా సరే, మనం తిరిగి పే చేసేటప్పుడు ఆ తిరిగి పే చేసాం అన్న విషయాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ వీళ్ళకి వాళ్ళు తెలియచేయాల్సి ఉంటుంది. ఎవరు ఆ పలానా లోన్ లెండర్ ఎవరైతే మనకి ఇచ్చారో, సో వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇతను పే చేశాడని కానీ, లేకపోతే పే చేయకపోతే పే చేయలేదు అన్న విషయాన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ సిఐసి అనే వాళ్ళకి. సో ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మనం పిలుచుకునేది పాపులర్ అయిన విషయం ఏంటంటే సిబిల్ అంటాం. సిబిల్ అనేది వన్ ఆఫ్ ద కంపెనీస్. ఆ విధంగా ఎక్స్పీరియన్ అని చెప్పి ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇటువంటి కంపెనీస్కి ఎవరితో అయితే, ఏ కంపెనీతో అయితే ఆ పలానా లెండర్ ఎవరైతే మనకు అప్పించుంటారో, బ్యాంక్ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ, సో వాళ్ళు ఎవరితో ఏ సిఐసితో టైఅప్ అయ్యారో సో వాళ్ళకి అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు మన క్రెడిట్ స్కోర్ని ఇది వరకు చూసుకుంటే 30 రోజులకు ఒకసారి వీళ్ళు రిపోర్ట్ చేయడం, వాళ్ళు దాన్ని అప్డేట్ చేయడం. అలా అప్డేట్ చేసినట్లయితే మనం నెక్స్ట్ లెవెల్ లోన్స్ ఏదైనా తీసుకోవడానికి కానివ్వండి, మనం అది వరకే పర్సనల్ లోన్ తీసుకొని ఉంటాం, సరిగ్గా కడుతూ ఉంటాం, మనకి హౌసింగ్ లోన్ కావాలన్నా కూడా దానికి ఫర్దర్ గా మనకి క్రెడిట్ రిపోర్ట్ కావాలి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని ఆ కొత్త లెండర్ కి అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వరకు ఎలా జరిగేదంటే 30 రోజులకు ఒకసారి జరిగేది. ఇందులో చాలా అవకతవకలు కూడా ఉండేటివి అనమాట. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం లోన్ తీసుకుంటాం. సింపుల్గా చెప్తాను, ఎంపాకెట్ అని చెప్పి ఒక లోన్ ప్లాట్ఫామ్ అండి. ఇది చాలా తక్కువ రుణాన్ని ఎక్కువ వడ్డీతో, క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే కూడా చాలా మందికి లోన్స్ అందించే ఒక ప్లాట్ఫామ్ ఎంపాకెట్ అనే ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ ఇదివరకు ప్రాబ్లం ఏంటంటే, పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వీడు ఎప్పటికప్పుడు ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి రిపోర్ట్ని అందజేయడం. ఇది వరకు 30 డేస్కి ఒకసారి అందజేయాలి, బట్ అందజేసేవాడు కాదనమాట. ఎప్పుడో వాడికి బుద్ధి పుట్టినప్పుడు 2 నెలలకో 3 నెలలకో మనం కరెక్ట్గా పే చేసినా అలా అప్డేట్ చేసేవాడు. కరెక్ట్గా పే చేయకపోతే మాత్రం ఎగ్జాక్ట్లీ 30 డేస్లో రిపోర్ట్ వెళ్ళిపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పేరు చెప్తున్నాను, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. సో వీళ్ళు మనల్ని అప్డేట్ చేయకపోవడంతో, వీళ్ళు మన రిపోర్ట్ని అప్డేట్ చేయకపోవడం వల్ల మనకి ఫర్దర్ లోన్ ఎలిజిబిలిటీ అనే దాన్ని మనం కోల్పోతాం. ఎందుకంటే డ్రాప్ అయిపోతుంది డ్రాస్టికల్గా, మన క్రెడిట్ స్కోర్ డ్రాప్ అయిపోవడంతో బ్యాంక్ కానీ ఎవరు కానీ లోన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తారనమాట. సో ఇటువంటి విషయాల్ని స్ట్రిక్ట్ చేశారు ఈరోజు న్యూ ఆర్బీఐ రూల్స్ ద్వారా. సో మొదటి విషయం ఏంటంటే, ఈ 30 రోజులు క్యాప్ ఏదైతే ఉందో, 30 రోజులు అంటే చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. సో ఇది ఇలా కాకుండా 15 రోజులకు ఒకసారి, ఎవ్రీ ఫోర్ట్నైట్, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఈ క్రెడిట్ బ్యూరోస్కి, సిఐసి కంపెనీస్కి ఎవరైతే లెండింగ్ ప్లాట్ఫామ్స్, బ్యాంక్స్ కానీ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా క్రెడిట్ స్కోర్ని అప్డేట్ చేయవలసిందే. అలా అప్డేట్ చేయకపోతే సో అండ్ సో లెండింగ్ ప్లాట్ఫామ్ మీద మేము కఠినమైన చర్యల్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆర్బీఐ చెప్పింది. మరి దీన్ని ఎంతవరకు నమ్మాలి, నమ్మకూడదు అనేది మీకే వదిలిపెట్టేస్తున్నాను. ఎందుకంటే వీ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో అనమాట. ఈసారి చాలా ఖచ్చితంగా చెప్తుంది ఆర్బీఐ, రిపోర్ట్ అనేది చాలా జెన్యుయిన్గా ఉండాలి. 15 డేస్ వన్స్ వాళ్ళు కట్టినా సరే కట్టకపోయినా సరే ఆ రిపోర్ట్ అనేది వాస్తవమైన రిపోర్ట్ అనే దాన్ని సిఐసిస్కి అప్డేట్ చేయాలి. అదేవిధంగా కస్టమర్ యొక్క హక్కు. సో ప్రతి కస్టమర్ కూడా
ఎవరైతే లోన్ పొంది ఉంటారో వాళ్ళకి తమ లోన్ హిస్టరీని తెలుసుకునే అవకాశం, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా లేకుండా, అదేవిధంగా క్రెడిట్ బ్యూరో, అదేవిధంగా వాళ్ళ క్రెడిట్ స్కోర్ మీద ఎటువంటి ప్రభావం చూపకుండా. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే మనం క్రెడిట్ ఇన్వెస్టిగేషన్స్, ఎంత క్రెడిట్ స్కోర్ ఉందని చెప్పి చాలా రెగ్యులర్గా చెక్ చేస్తున్నట్లయితే దానికి ఛార్జెస్ కూడా విధిస్తున్నాయి కొన్ని బ్యాంక్స్. ఇది వాస్తవం, యాక్చువల్గా విధించకూడదు. బట్ ఇప్పుడు 2025లో స్ట్రిక్ట్గా అలా క్రెడిట్ స్కోర్ని తెలుసుకోవాలి అనుకొని ఎంక్వైరీ చేసినట్లయితే కస్టమర్ పైన ఎటువంటి ఛార్జెస్ విధించకుండా వాళ్ళ యొక్క క్రెడిట్ రిపోర్ట్ని, క్రెడిట్ హిస్టరీని జెన్యూన్గా తెలియపరచాలని చెప్పి ఆర్బీఐ యొక్క న్యూ రూల్స్ చెప్తున్నాయి. మీరు ఇక్కడ సరిగా గమనిస్తే చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, అరే ఈఎంఐ నేను కరెక్ట్గా పే చేస్తున్నానబ్బా, అయినా నాకు కొత్తగా లోన్స్ రావట్లేదు, ఏంట్రా అని చెప్పి చూస్తే క్రెడిట్ స్కోర్ అప్డేట్ కాలేదు, ఇంకా ఓల్డే చూపిస్తుంది అంటున్నారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప రిలాక్సేషన్ గానే చెప్పుకోవాలి, ఇన్ కేస్ ఈ రూల్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆర్బీఐ. అదేవిధంగా ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేటి ఒక ఆర్గనైజేషన్కి, ఒక బ్యాంకుకి మీరు వెళ్ళో లేకపోతే ఒక లెండింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళో మీరు లోన్ అప్లై చేశారంటే వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తారు. అలా చెక్ చేసినట్లయితే ఇమీడియట్గా ఏ లెండింగ్ ప్లాట్ఫామ్ చెక్ చేసిందన్న విషయాన్ని ఎస్ఎంఎస్ అలర్ట్ ద్వారా మీకు తెలియపరచాలి. ఎస్ఎంఎస్ అలర్ట్ ద్వారా మనం కూడా అలర్ట్ అవుతాం, ఓహో పలానా దగ్గర మనం ఎంక్వైరీ చేసాం, సో మన డేటా వాడి దగ్గర ఉంది అన్న విషయం మనకు కూడా తెలుస్తుంది. సో డేటా చోరీ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. దీనిపైన రిస్ట్రిక్షన్ తీసుకురావాలని చెప్పి ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ ఎస్ఎంఎస్ అలర్ట్ కంపల్సరీ విధానాన్ని 2025లో ప్రవేశపెడుతున్నారండి. ఇకపోతే మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాము, తక్కువ క్రెడిట్ స్కోర్కి కొన్ని యాప్స్ లోన్స్ ఇస్తాయని చెప్పి. ఆ వీడియోకి నేను ఒక చిన్న టార్గెట్ లాగిచ్చాను, కనీసం ఒక 1000 లైక్స్ వస్తే చేద్దామని చెప్పి, ఇంకా రాలేదు. ఐ ఎక్స్పెక్ట్ ఆ వీడియో మనకి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను, అది చూడండి. ఐ మీన్ వన్ ఆఫ్ ద లెండింగ్ ప్లాట్ఫామ్స్ అది తక్కువ క్రెడిట్ స్కోర్కు. సో అలా కాకుండా కొన్ని 3 లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 100% జెన్యూన్ అని చెప్పను కానీ, బట్ కొంతవరకు వాళ్ళని నమ్మి లోన్ తీసుకోవచ్చు అని కొన్ని లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒక 3 ప్లాట్ఫామ్స్. దాన్ని నేను మీరు ఇచ్చే ఆదరణను బట్టి ఫ్యూచర్లో ఆ వీడియో చేస్తాను. సో ఇదే కాకుండా ఎన్నో ఇన్ఫర్మేటివ్ విషయాల్ని మన ఆల్రౌండర్ ఇన్ఫోలో ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉంటారు. మీరు చేయాల్సింది కేవలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీలైతే ఈ వీడియోకి లైక్ చేయడం, కింద మీ అభిప్రాయాన్ని, ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియచేయడం. సో I will catch you up in another interesting and useful content. Till then, this is Ganaraj Shankar signing off from this particular video. Stay safe, stay healthy.